మనం క్రోమ్ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఉంది కదా, ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ చేద్దాం. పైన మొత్తం ట్యాబ్స్ ఓపెన్ చేసి, సో ఇక్కడ అట్లా కాకుండా కొన్ని ట్యాబ్స్ అయితే వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదొకటి, ఈ ట్యాబ్ ఈ వెబ్సైట్, అండ్ ఈ దాంట్లో మోటివేషన్ వెబ్సైట్. ఇంకో ట్యాబ్లో వచ్చేసి ఇట్లా ఈజీగా మనం అంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట. పైన చూడండి ట్యాబ్స్ ఈజీగా మన కన్వీనియంట్గా మూవ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్వా కూడా ఓపెన్ చేశాను చూడండి. సో ఈజీగా మూవ్ ఆన్ చేసుకోవచ్చు ట్యాప్. ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఇంకో ట్రిక్ వచ్చేసి ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి హిస్టరీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాబ్స్ ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ ఉంటుందో మనం ఈజీగా బ్యాక్ తేవడం ఎలా అంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట హిస్టరీలో. సో మొత్తం రీస్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసినామో అన్ని ట్యాబ్స్ వస్తాయి. మనం వర్క్ చేసేటప్పుడు ఒకటేసారి క్లోజ్ అయినప్పుడు మళ్ళీ హిస్టరీలో ఉంటుంది మన ట్యాబ్స్ అన్ని, వర్కింగ్ హిస్టరీ మొత్తం. సో ఆ నుంచి రికవరీ చేసుకోవచ్చు మన ట్యాబ్స్. సో ఈజీగా రికవర్ అయినాయి. సో ఇంకోటి వచ్చేసి సింపుల్ ట్రిక్స్ అయితే క్రోమ్లో ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా చూడండి. రిమూవ్ చేస్తాను. సో హిస్టరీ మొత్తం డిలీట్ చేయడం ఎట్లా, కంట్రోల్ హెచ్ పైన క్లిక్ చేయండి. హెచ్ పైన క్లిక్ చేయగానే పైన ఆరో మార్క్ అని ఉంటుంది. ఇక్కడ అవర్ అని ఉంది, 24 hours అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ టైమ్స్ అని క్లిక్ చేయండి. సో అడ్వాన్స్లోకి వచ్చి కూడా ఆల్ టైమ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక క్లియర్ డేటా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన అప్పుడు మనం బ్రౌజింగ్ చేసిన హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుందండి ఒకటేసారి, చాచి డేటా. సో ఇంకా ఏమేమి డేటా ఉందంతా హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. ఫాస్ట్ అవుతుంది అనమాట మనం బ్రౌజింగ్ అనేది. సో ఇలా డిలీట్ అయిపోతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపో